రోజు స్టోరీలో చాలా ట్విస్ట్లే ఉన్నాయి. తన తల్లిపైన ఒట్టేసి మరీ అబద్ధం చెప్తాడా మన హీరో విక్రమ్ కృష్ణ? దమయంతి ఏం చెప్పనుంది? ఇక తన భార్యను తీసుకురావడానికి వెళ్ళిన విక్రమ్ కృష్ణకి చేదు అనుభవం ఎదురైందా, లేకపోతే తన భార్య తనతో పాటు తన ఇంటికి వచ్చేసిందా? ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. లాస్ట్లో ట్విస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఫీల్ అవుతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. మన హీరో విక్రమ్ కృష్ణ చేతిని తన తల్లి తలపై పెట్టి దమయంతి నిజం చెప్పమని అడుగుతుంది. నిజం చెప్పు, నీ భార్య పుట్టింటికి వెళ్ళిందా లేదా అని. నాకు ఇక్కడే ఒక సందేహం వచ్చింది. నీ భార్య పుట్టింటికి వెళ్ళిందా లేదా అని మాత్రమే అడుగుతుంది దమయంతి. ఈ మాటని అదునుగా తీసుకుని మన విక్రమ్ కృష్ణ అబద్ధం చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సరే చూద్దాం రండి విక్రమ్ కృష్ణ ఏం చెప్తాడో. ఇక్కడే మనకు ఒక చిన్న ట్విస్ట్ చూపిస్తారు. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ తన తల్లి తలపైన చేయి తీసేస్తుండగా సునంద అయితే ఆ చేతిని పట్టుకుని తన తలపైనే ఉంచి నిజం చెప్పమని అడుగుతుంది. దమయంతి కూడా ఇలా అంటుంది, నిజం చెప్పు, రాధ పుట్టింటికి వెళ్ళిందా లేదా అని. దానికి ఇక మన హీరో విక్రమ్ కృష్ణ అయితే వెళ్ళింది అని సమాధానం చెప్పేస్తాడు. ఇక్కడే సునంద ఎలా అడుగుతూ ఉంటుంది, ఏంటి అయితే దమయంతి అత్త చెప్పింది మొత్తం నిజమా? రాధా నా కోడలు కాదా? మీ ఇద్దరిది నిజంగా దొంగ పెళ్ళా అని అడుగుతుంది. ఇక మన విక్రమ్ కృష్ణ ఏమీ చెప్పకుండా తలదించుకునే ఉంటాడు. ఇక్కడే విక్రమ్ కృష్ణ తన తెలివితేటలను చూపిస్తాడు. అసలు స్టోరీ అయితే మొత్తం ఇక్కడే మొదలవుతుంది. ఇక విక్రమ్ కృష్ణ ఇలా చెప్తాడు తన తల్లికి, రాధా పుట్టింటికి వెళ్ళిందన్నది నిజమే, అందుకని నీ తలపైన ఒట్టేసి మరీ చెప్పాను, కానీ నా పైన గొడవ పడో లేకపోతే నా మీద కోపమించో తను వెళ్ళలేదు. వాళ్ళమ్మకి ఒంట్లో బాగాలేదు అని ఫోన్ వస్తే వెంటనే ఎవరికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది అని చెప్తాడు. కానీ అసలు స్టోరీ అయితే ఇక్కడే మొదలవుతుంది. సునంద ఇలా అడుగుతుంది, మరి నీ భార్య పుట్టింటికి వెళ్తే మరి వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారు అని. దానికి మన విక్రమ్ కృష్ణ చాలా తెలివిగా సమాధానం చెప్తాడు. వాళ్ళ అమ్మకి బాగాలేదు అని ఫోన్ వస్తే తను ఏడుస్తూ కంగారుగా వెళ్ళిపోయింది, అది చూసి వీళ్ళు ఇలా పొరపడుంటారు అని చెప్తాడు. ఇక్కడే దమయంతి మరొక ట్విస్ట్ ఇస్తుంది. అయితే నిజమే, నువ్వు చెప్పేదంతా నిజమని నమ్ముతాను, కానీ మీ రాధ పుట్టింటికి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదనే వెళ్ళిందని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అంటుంది. ఇక్కడ విక్రమ్ కృష్ణ అయితే చాలా షాక్ అవుతాడు. ఇంతలో నందగోపాల్ మధ్యలో వచ్చి, ఉండమ్మా, నా కొడుకు ప్రతిదానికి నా కొడుకుని తల్లి మీద ఒట్టేయమంటున్నావేంటి? నా కొడుకు మీద మాకు నమ్మకం ఉంది, నా కొడుకు ఎలాంటి ఒట్లు వేయక్కర్లేదు, వాడు నిజం చెప్తున్నాడని మేము నమ్ముతున్నాము అని చెప్తాడు. తర్వాత సునంద దమయంతిని తిడుతుంది, నువ్వు నా కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూడలేకపోతున్నావు అని. దానికి దమయంతి ఎలా అంటుంది, అయ్యో పిచ్చి సునంద, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు, ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి నిజానిజాలు తెలుసుకో. అయితే ఒక పని చేయి, రాధ నిజంగా వాళ్ళ అమ్మని చూడడానికి వెళ్తే రాధను మళ్ళీ వెనక్కి తీసుకురమ్మని చెప్పు నీ కొడుక్కి అని చెప్తుంది. ఇక ఈ మాటకు కూడా మన విక్రమ్ కృష్ణ షాక్ అవుతాడు. ఇక్కడే సునంద కూడా చాలా కోపంగా అంటుంది, నా కొడుకు వాడి భార్యను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాడు అని చెప్తుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ అయితే ఇలా సమాధానం చెప్తాడు, అది కుదరదమ్మా, ఇప్పుడు రాధని తీసుకురావడం కుదరదు అంటాడు. దానికి సునంద ఏమైంది, ఎందుకు తీసుకురావాలని అడిగిన ప్రశ్నకి మన హీరో విక్రమ్ కృష్ణ అయితే ఇలా సమాధానం చెప్తాడు, తన తల్లికి ఒంట్లో బాగాలేదు కదమ్మా, ఇప్పుడు రాధ అక్కడ ఉండడం చాలా అవసరం, కాబట్టి రాధని ఇప్పుడు తీసుకురాలేను అంటాడు. ఇక్కడే సునంద మరొక ట్విస్ట్ ఇస్తుంది, సరే అయితే నేను మీ అత్తయ్య గారి దగ్గర నేనుంటాను, రాధని ఇప్పుడే నువ్వు వెళ్ళి తీసుకొచ్చి తనకు బాగాలేదన్న విషయం చెప్పు, ఇక వీళ్ళకి రుజువు చెయ్యి, నీ భార్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోలేదని అని చెప్తుంది. ఇక దానికి మన విక్రమ్ కృష్ణ మళ్ళీ షాక్ అవుతాడు. తర్వాత నీ భార్యను తీసుకొచ్చి వీళ్ళకి రుజువు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లి దగ్గర తీసుకువెళ్ళి నువ్వు దించేద్దువు కానీ అని చెప్తుంది. దానికి దమయంతి కూడా సునందని చాలా మెచ్చుకుంటుంది. మనం వెళ్దాం రా అని మన విక్రమ్ కృష్ణ చేపట్టుకుంటుంది తన తల్లి. దానికి విక్రమ్ కృష్ణ అయితే, ఆగమ్మ, నేనే వెళ్ళి ఏదోలాగా తనను బ్రతిమలాడి తీసుకొస్తానులే, నువ్వు ఉండు అని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. స్టోరీ అయిపోలేదండి, ఇప్పుడే అసలు స్టోరీ మొదలైంది ఈరోజు ఎపిసోడ్లో. ఇక దాంట్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ని చూసారు కాబట్టి మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక రాధ వస్తుందా విక్రమ్ కృష్ణతో? రాధ ఏమనబోతుంది? ఇక మీరే కమెంట్ చేసి చెప్పండి, చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. నాతో పాటు వచ్చేయండి. తర్వాత ఒకవైపు మన హీరోయిన్ రాధ తన తల్లికి చెప్పేస్తుంది తన భర్తతో గొడవపడి వచ్చానని. అసలు విషయం చెప్పేలోపే అక్కడికి మన హీరో ఎంటర్ అవుతాడు. ఇంటికి అల్లుడు వచ్చాడని ఇక చాలానే హడావుడి చేసేస్తుంది మన పద్మమ్మ. కానీ మన విక్రమ్ కృష్ణ మాత్రం రాధని చూసి భయపడుతూ ఉంటాడు, చాలా జంకుతూ కనీసం కూర్చోకుండా ఉంటాడు. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్ తల్లికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు. ఇక తను కూరగాయలు తేవడానికి అయితే సంతకు వెళ్తుంది.
కోపంగా ఉన్న మన హీరోయిన్ దగ్గరికి మన హీరో విక్రమ్ కృష్ణ వెళ్తాడు. ఇక తనతో ఒక్కసారి నేను చెప్పేది విని రాధా, వింటే నీకు నీ కోపం ఇట్టే ఎగిరిపోతుందని చెప్తాడు. కానీ మన రాధ చాలా సీరియస్గా, నీ మొహం చూడడానికే నాకు అసహ్యంగా ఉంది, ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ ఇంట్లో జరిగిన విషయం మొత్తం రాధతో చెప్తాడు. నీ విషయం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా లైఫ్ నాశనం అయిపోతుంది రాధా, ప్రియని నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారు అని మన హీరో విక్రమ్ కృష్ణ చెప్తాడు. ఈ మాటలకి మన హీరో మీద చాలా కోపం వచ్చేస్తుంది మన రాధకి. ఇక ఎప్పుడు నా 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 అనే చెప్తున్నావు, నీ ప్రాబ్లమ్స్ తప్ప ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కాదా, నేను ఎంత రిస్క్ చేసి నీ లైఫ్లోకి వచ్చానో తెలుసు కదా నీకు, ఏ ఆడపిల్ల చెయ్యని రిస్క్ నేను చేశాను, రేపు అనే రోజు నాకు జీవితం ఉంటుందో లేదో కూడా తెలియదు, దొంగ మొగుడితో దొంగ కాపురం చేస్తున్నాను, ఇలాంటి నాకు నేను ఇంత రిస్క్ చేస్తే నువ్వు ఏం చేశావు, అసలు నేను ఇంత రిస్క్ ఎందుకు చేశాను, మా నాన్న కోసం చేశాను ఇదంతా, నేను ఇంత రిస్క్ మా నాన్న కోసం చేశాను, నా జీవితం పాడైపోయినా పర్వాలేదు మా నాన్న బాగుండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను, కానీ నువ్వు మాత్రం నా అవసరాన్ని నీ స్వార్థానికి వాడుకున్నావు, నీలాంటి వాడిని చేత్తో కాదు చెప్పుతో కొట్టాలి అని అంటుంది మన హీరోయిన్ రాధ. ఈ మాటకి మన విక్రమ్ కృష్ణ అయితే ఆశ్చర్యపోతాడు. నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించకు, గెట్ అవుట్ అని మన రాధ గట్టిగా అరిచి విక్రమ్ కృష్ణని వెళ్ళిపోమని చెప్తుంది. అదండి ఈరోజు స్టోరీ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేపటి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ కూడా రేపటి ఎపిసోడ్లో అత్తారింట్లోనే ఉండిపోయాడు, అది సూపర్ గెటప్లో. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ అయితే పంచకట్టు ఇక టవలు బనియన్తో అత్తగారింట్లో సేద తీరుతాడు. ఇక భోజనానికి కూర్చున్న మన విక్రమ్ కృష్ణకి కూరలో ఫుల్గా కారం కలిపి పెట్టేస్తుంది మన హీరోయిన్ రాధ. కానీ పాపం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాడు మన హీరో. ఇక ఈ పిల్లి ఎలకల గలాట రేపు మరింత మోగనుంది. ఇక అస్సలు మిస్ అవ్వద్దు. రేపటి ఎపిసోడ్ కూడా ఇలాగే చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.